సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ లో ఉంటున్న టెకీలకు నిజంగా ఇది పెద్ద షాకింగ్ న్యూస్. గ్యాస్ కష్టాలతో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ఒక వార్నింగ్ అలర్ట్ జారీ చేసింది. టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ తో పాటు అదనపు భోజనం కట్ చేస్తున్నట్టుగా ప్రకటించాయి. హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. రోజుకు 20 సిలిండర్లు వాడే పెద్ద పీజీ హాస్టల్స్, హోటల్స్ లో ప్రస్తుతం 1-2 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే మిగిలింది. దాంతో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ తో పాటు అదనపు భోజనం కట్ చేస్తున్నట్లు ప్రకటించాయి ఐటీ కారిడార్ హాస్టల్స్. హైదరాబాద్ లో 11,000 పీజీ హాస్టల్స్ ఉన్నాయి. 11,000 పీజీ హాస్టల్స్ లో 10 లక్షల మంది ఉంటారని అంచనా. మెను కట్ చేయడంతో పీజీ హాస్టల్స్ లో ఉండే లక్షలాది ఉద్యోగులపై ఈ ప్రభావం పడబోతోంది. అయితే గ్యాస్ కష్టాల్ని అధిగమించడానికి కరెంటు స్టవ్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు హాస్టల్ ఓనర్స్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, నిజంగా ఈ ఐటీ కారిడార్ హోటల్స్ లో సిచ్యువేషన్ చూస్తే టెకీలకి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి వాళ్ళు ఫుడ్ కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది, అలాగే ఈ హోటల్స్ అసోసియేషన్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రతిభ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత అటు హోటల్స్, రెస్టారెంట్ల మీదే కాదు, ఏకంగా పీజీ హాస్టల్స్ మీద ఆ ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఐటీ కారిడార్స్కు సంబంధించినటువంటి హాస్టల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ దాదాపు కొన్ని లక్షలాది మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వంట విషయానికి వస్తే మాత్రం ఒక రకంగా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఐటీ కారిడార్స్ అసోసియేషన్ నుంచి ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా కాఫీ, అంతేకాకుండా టీతో పాటు బ్రేక్ఫాస్ట్, ఇక అదనపు మీల్స్కి సంబంధించి కూడా తగ్గించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒక మాదాపూర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ దగ్గర ఉన్నాము. ఒకసారి మాట్లాడిద్దాము. అంటే ఇప్పుడు హాస్టల్స్లో చాలామంది ఉద్యోగులు ఉంటూ ఉంటారు కాబట్టి సో మెనూ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? మీకేమైనా మీటింగ్ లాంటివి ఏమైనా జరిగాయా? నిన్న మీటింగ్ జరిగిందమ్మా. అక్కడ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఏం చెప్పారంటే గ్యాస్ కొరత వల్ల బాగా ప్రాబ్లం అయిపోయింది. మనం ఏదో ఖర్చు తగ్గించేసుకొని గ్యాస్ ఖర్చు అట్లే ఇడ్లీ మామూలుగా ఇలా టిఫిన్లు పెట్టండి, పూరి, దోశ, చపాతీ ఇవన్నీ తీసేయండి, తీసేసి మామూలు వంటలు చేసి పిల్లలకైతే ఆపకూడదు కదా. మనం ఏదైనా కానీ వాళ్ళకి బయట కూడా వాళ్ళకి దొరకాలన్నా ఏం తినాలన్నా ఏం దొరకవు కాబట్టి ఇక్కడే మనం నచ్చినట్టు చేసేసి. అంటే దీనివల్ల మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే సహజంగా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, రోజుకి ఒక్కొక్క టిఫిన్ మీరు మెనూగా ఇస్తూ ఉంటారు కాబట్టి ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి? చాలా ఇబ్బందిగానే ఉంది. గ్యాస్ అయితే లేదు, గ్యాసు ఇవాళ రేపుతోటి మొత్తం క్లోజ్ అయిపోతుంటుంది. దాని గురించి అదే కట్టెల పొయ్యిలు అంటే మాకు ఏదైనా పక్కన ప్లేస్ ఉంటే కట్టెల పొయ్యిలు పెట్టుకోవచ్చు, కానీ కట్టెల పొయ్యిలు పెట్టుకోవడానికి లేదు, ప్లేస్ లేదు. ఇట్లా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక 4 హాస్టల్ వాళ్ళు కలిపి సైడ్ కట్టెల పొయ్యిలు అట్లా పెట్టుకొని కొన్ని వండి పెట్టాలి కదా వాళ్ళకి. రైసు, మామూలుగా కర్రీ ఒకటి, సాంబార్, అలా కొన్ని, చపాతీ, పూరి ఇలాంటివి లేకుండా, ఆయిల్ ఫ్రైలు లేకుండా పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక మెనూలో కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కొరతతో ఎంతవరకు తగ్గిస్తున్నారు? మరి కొన్ని తగ్గించేయాలి కదా. మామూలుగా ఇక పూరి, దోశ, ఆయిల్ ఫ్రైలు ఇవన్నీ తగ్గించేయాలి. వాటికంటే గ్యాస్ కావాలి, కట్టెల పొయ్యిల మీద చేయలేము. అవన్నీ చేయాలంటే ఇంకా అలా చేసి మళ్ళీ పిల్లల్ని అయితే ఆపకూడదు కదా. వాళ్ళకి తినాలి, బయటకు వెళ్ళినా కానీ ఏం దొరకవు వాళ్ళకి కూడా. హోటల్స్లో తినాలన్నా హోటల్ కూడా వాళ్ళకే గ్యాస్ లేదు కదా. అందువల్ల ఇక్కడ చాలామంది ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగినటువంటి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక మెనూలో ఒక్కొక్కటి మెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ ఏవైతే ఆయిల్కి సంబంధించినటువంటివి కొంత టైం తీసుకుంటాయి, గ్యాస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మేము వండి పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికీ కొన్ని 4-5 హాస్టల్ కలిపి కూడా కొంత వంట వేరే ప్రదేశాల్లో కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే కాస్త ఒక ప్రభుత్వం నుంచి కొంత ఉపశమనం వచ్చేటటువంటి వార్త వింటేమే కానీ ఈ బిజినెస్కి సంబంధించినటువంటి కొంత ఊపిరి పీల్చుకోలేమంటూ కూడా హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు.